రామాయణపేట అర్జనవాడ ప్రైమరీ స్కూల్లో మరి మూత్రశాలల గురించి నిన్న కలెక్టర్ గారిని కలిసి ఇక్కడున్న సమస్యను విన్నవించుకోవడం జరిగింది. అక్కడ సార్ వాళ్ళకి ఏం చెప్పినంటే, మాకు పిల్లలకు వర్షాలు వస్తే వాటర్ స్టోరేజ్ అయితే దాతల సహకారంతో మురమేస్తాం. దీంట్లో ప్రతి సమస్యలు కూడా మేము ఎవరినో ఒకరిపైన డిపెండ్ అయ్యి చేసుకోవాల్సి వస్తుంది తప్ప ప్రభుత్వము అధికారుల తరపు నుంచి ఎటువంటి సహకారం లేదు. మరి ఇది ఇంతకుముందు మూత్రశాలలు కట్టిన కాంట్రాక్టర్ గారు ఆయన నాకు బిల్లులు రాలేవు, నా బిల్లు వస్తే చేస్తా అని చెప్పడం జరిగింది. మరి పరిపాలనాధికారి జిల్లా పరిపాలనాధికారి గారైన కలెక్టర్ గారిని కలిసి, సార్ మరి ఆ మూత్రశాలలు క్లియర్ చేయించండి, పిల్లలందరూ అటువంటి బహిరంగ మల విసర్జనకి వెళ్తున్నారు, చెట్లు పొదలు ఉన్నాయి, అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ముందు రోడ్డు ఉంది, యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి కోరడం జరిగింది. మరి వాస్తవికంగా ఈరోజు ఇక్కడ ఏముంది, నిజంగానే సమస్య నిజంగా ఉందా, ఏం చేద్దామని చెప్పి నిజ నిర్ధారణ కోసం మీడియా మిత్రులు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనవి, ఒకసారి మీరు ఇక్కడ సమస్యను చూడండి, ఇది ఎటువంటి రాజకీయ కోణంలో చేసింది కాదు. ఈ బస్తీ సంబంధించిన బిడ్డలుగా మేము, మా పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ బాగు కోసము, వాళ్ళ వసతుల కోసమే మేము మాట్లాడుతున్నాము. సమస్యను తొందరగా పరిష్కరించి మా పిల్లలకు అందుబాటులోకి సౌకర్యాలు తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. తొందరగా పరిష్కరిస్తామని చెప్పి మేము జిల్లా పరిపాలనాధికారి గారిని విశ్వసిస్తూ ఉన్నాము.